పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. రుద్రంపేట టీడీపీ నేత నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నరేందర్ రెడ్డి రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్గా ఉన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళినట్లుగా సమాచారం. అమాయకులను బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి టీడీపీ ముఠా గుట్టు రట్టయింది. ధనవంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ దందా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని సమాచారం. హనీ ట్రాప్కు సహకారం అందించినటువంటి పోలీసులపై కూడా బదిలీ వేటు పడింది. వీఆర్కు బదిలీ అయ్యారు రాప్తాడు సిఐ శ్రీహర్ష, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్. 10 మంది కానిస్టేబుళ్ల పాత్రపై కూడా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితురాలు రంగమ్మ, టీడీపీ కార్యకర్త రాజేష్ నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 లక్షల నగదు, 4 ప్రామిసరీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, కీలకంగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్? ఓవరాల్గా ఏం చెప్తున్నారు ఉన్నతాధికారులు? మిగతా కానిస్టేబుళ్ల పాత్ర కావచ్చు, లేకపోతే ఇతరత్ర పోలీసుల అంశానికి సంబంధించి కూడా వస్తున్నటువంటి కంప్లైంట్స్, అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా ఎలా చూడాలి? మురళి, అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఈ ఏదైతే హనీ ట్రాప్ వ్యవహారం ఉందో, తీగలాగితే దొంగ కదిలినట్టు ఇది ముందుకు పోతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి 5 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అదేవిధంగా కీలక నిందితులుగా ఉన్నటువంటి చింపిన్ రంగమ్మను కూడా అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు 5 మందిని అరెస్ట్ చేసినట్టు డిఎస్పీ శ్రీనివాసులు ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 13 లక్షల రూపాయలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడంతో పాటు అదేవిధంగానే బెదిరింపులకు పాల్పడినటువంటి 2 కత్తులను కూడా స్వాధీనం చేస్తున్నారు. అంతేకాకుండా డబ్బు దందాగా డబ్బే ప్రధానంగా బ్లాక్ మెయిల్ చేసేందుకు నిర్వర్తించినటువంటి ఈ హనీ ట్రాప్ వ్యవహారంలో ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవో వారి నుంచి ఏదో విధంగా రాబట్టాలనేటువంటి విధంగా వారికి సంబంధించినటువంటి న్యూడ్ ఫోటోలు, అదే విధంగానే వీడియోలు వీటన్నింటినీ తీసి చివరకు ప్రామిసరీ నోటు కూడా రాయించుకొని బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారంటే ఈ ముఠా ఎంత దారుణానికి తెగబడింది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో మరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, రుద్రంపేట మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డిని కూడా అనంతపురంలోని 4వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఇతన్ని అరెస్ట్ చూపించేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఓ మహిళ, ఎవరైతే మల్లేశ్వరి అనేటువంటి మహిళ ఉందో ఆ మహిళకు ఈయన పూర్తిగా అండదండలు అందించారు ఈ హనీ ట్రాప్ వ్యవహారంలో అనేటువంటి విధంగా కూడా పోలీసులు ఒక నిర్ధారణ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా దాదాపుగా 20 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రధాన వ్యవహారానికి దిక్కి ఉదయ భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 5 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి విషయం. వీరిలో అరెస్ట్ అయినటువంటి వారిలో ప్రధానంగా రంగమ్మ నాయుడు, అదేవిధంగానే దబ్బర రాజేష్ కూడా తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇతను కూడా తెలుగుదేశం పార్టీలో పలు నేతల చుట్టూ రెగ్యులర్ గా తిరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగానే జయలక్ష్మి, అదేవిధంగానే చంద్రకళ, అనంత కుమారి, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం అదే విధంగానే బీజేపీ పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా వెలుగులో వచ్చింది. ఏది ఏమైనప్పటికీ మరో నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఇతను గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినటువంటి వ్యవహారం ఉంది. అయితే ఎన్నికల సందర్భంలో ఇతను తెలుగుదేశం పార్టీలోకి వెలుగుతే అనంతపురం నియోజకవర్గం అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఇప్పుడు అతన్ని గెలుపు కోసం కూడా కృషి చేశారనేటువంటి విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇంకా ఈ వ్యవహారంలో పలువురు కానిస్టేబుల్, అదే విధంగానే ఇంకా సిబ్బంది కూడా ఉన్నారు అనేటువంటి విధంగా కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే 2 సిఐలను, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్, అదేవిధంగానే రాప్తాడు సిఐ శ్రీహర్షను ఇప్పటికే పోలీసులు వీఆర్కు పెట్టారు. వీరి వ్యవహారంలో కూడా ఎస్పీ జగదీష్ చాలా సీరియస్ గా ఉన్నారు. అంతేవిధంగా అంతేకాకుండా ఒక అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హనీ ట్రాప్ వ్యవహారం ఒక కుదిపేసింది అనేటువంటి విధంగా జరిగింది. సాధారణంగా హనీ ట్రాప్ వ్యవహారాలు గతంలో అనేకం వెలుగు చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అందుకు పూర్తిగా భిన్నంగా కేవలం డబ్బున్నటువంటి వారిని, అదేవిధంగానే కొంతమంది బడా వ్యక్తుల్ని, రాజకీయ నేతల్ని, అదేవిధంగా ఉద్యోగస్తుల్ని
వీరందరినీ కూడా టార్గెట్ చేసుకొని ఈ ముఠా చాలా చాకచక్యంగా తన ప్రణాళికలను రచించి రూముకు పిలిపించి వచ్చినటువంటి వెంటనే వాళ్ళకి నూప్ గా తయారు చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు అదే విధంగానే వీడియోలు వీటి అందించి తీయడము. ఎవరైతే మహిళ వీళ్ళని పిలిపించిందో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భార్య, అదేవిధంగా అన్నదమ్ములు, చెల్లి, ఇలా పాత్రలు పోషించుకుంటూ వీళ్ళందరూ కూడా సీన్ లోకి ఎంటర్ అయిపోతారు. ఇలా సీన్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక పెద్ద హంగామా సృష్టించారు. ఫోటోలు అదేవిధంగా వీడియోలు తీయడం ద్వారా మీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తాం, దీనికి సంబంధించి పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం అనేటువంటి విధంగా బెదిరింపులకు, బ్లాక్ మెయిల్కు దిగడం వల్ల చివరకు మానవ ప్రాణాలు పోతాయనేటువంటి విధంగా భావించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదో రూపంలో వాళ్ళ వద్ద డబ్బులు లేకపోయినప్పటికీ చివరికి వారి ఎద్ద ఉన్నటువంటి బంగారు తాకట్టు పెట్టడము లేక విక్రయించడము, తమ కుటుంబ సభ్యులకు ఈ వ్యవహారం తెలియకుండా చేసి వాళ్ళకి డబ్బులు కట్టినట్టు కూడా చేశారు. ఇలా ₹1 ఇప్పటికీ తేలినట్టు కూడా పోలీసులు డిఎస్పీ శ్రీనివాస్ రైట్. ఈ కేసులో అయితే టీడీపీ నేతలు ఇంకా అంటే టీడీపీ నేతలు దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనేటువంటి మాట, ఆరోపణలు ఉన్నటువంటి పోలీసులని వీఆర్కు పంపించినంత మాత్రాన ఈ కేసు దీనికి సంబంధించి పక్కదారి పట్టే ప్రయత్నమా లేకపోతే కేసు నుంచి వారిని తప్పించేటువంటి ప్రయత్నాలా చాలా జరుగుతున్నాయైతే తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. రుద్రంపేట టీడీపీ నేత నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నరేందర్ రెడ్డి రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్గా ఉన్నాడు. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి అతను టీడీపీకి వెళ్ళినట్లుగా సమాచారం. అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి టీడీపీ ముఠా మొత్తం గుట్టురట్టయింది. ధనవంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ దందా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అమాయకుల నుంచి ₹1 కోట్ల వసూలు చేసింది ఈ ముఠా.